హరే కృష్ణ. సో, మనం మూడవ అధ్యాయంలో చెప్పుకుంటున్నాం గదా! మూడో అధ్యాయంలో కర్మయోగం గురించి చెప్తున్నారంట. ఈ ఈ చాప్టర్ మనకెందుకు ఇంపార్టెంట్ అంటే, మనలో చాలామంది కూడా ఈ భక్తి మార్గంలోకి వచ్చే కంటే ముందు మనకి మా మనం మెయిన్ ఇంటెన్షన్ ఎట్లా ఉంటుంది? నా నా బాధ్యతలు, నా కర్తవ్యాలు నేను సరిగ్గా వినియోగించాలి అంతే. దానికి తప్ప నాకు వేరే మార్గం లేదనుకుంటామనమాట. సో, ఈ కర్మయోగం అనేది కర్మయోగం కర్మ కర్మకాండ ఉంది. కర్మయోగం ఉందనమాట. కర్మకాండ అంటే ఏంటంటే, కేవలం మనం చేసే పనులన్నీ కూడా మన సంతృప్తి కొరకు మాత్రమే. ఆ! ఇది నా ఫ్యామిలీ, ఇది నా ఇల్లు, ఇది నా దేశము, ఇది నా రాష్ట్రము, లేదా ఇది నా సంపత్తి అని ఒక ఒక రకమైన ఒక అహం మమేతి భావన అనమాట. ఇది నాది నేను అని భావనతో చేస్తామనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అది మనకి దట్ ఈస్ ద మోటివేటింగ్ అనమాట. అదే మనకి ఎక్కువగా మనల్ని ప్రేరేపిస్తుంది పని చేయాలనేసి. కానీ ఆహ్, అదే ఆ కర్మలనే మనం చిన్న స్లైట్ చేంజ్ అంటే మన యొక్క మనస్తత్వం కొంచెం చేంజ్ చేసుకోవడం వల్ల అది భక్తిగా మారిపోతుందనమాట. సో, అందుకే కర్మకాండ నుంచి కర్మయోగం కిందకొస్తుందనమాట అప్పుడది. సో, అదే ఏదైతే కర్మలు మనల్ని పట్టి మళ్ళీ ఇంకో జన్మకి దారితీస్తాయో, ఇదే కర్మలు మనం కృష్ణ భావనతో చేయడం వల్ల, అదే కర్మలు మనల్ని ఈ భౌతిక జగత్తు నుంచి బయటకి పంపించేస్తాయన్నమాట. అంటే మనల్ని భగవద్ధామం చేరడానికి ఉపయోగపడతాయి. సో, ఇంకా కర్మల్ని కేవలం ఒక స్వార్థ భావనతో చేసేట్లు ఎలా ఉంటుందంటే, దానివల్ల మనం చాలా చాలా కొన్ని సార్లు మనకి ఆహ్, పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే, మనం చాలా డిప్రెషను ఇంకా అటువంటి ఆహ్, ఒక నెగెటివ్ ఫీలింగ్‌లోకెళ్ళిపోతాం. కానీ ఎవరైతే మామూలుగా కృష్ణుడు చెప్తాడు కదా! ఆహ్, నిష్కామ కర్మ. హ్మ్. నిష్కామ కర్మ గాని, ఒక స్థితప్రజ్ఞ స్థితి గాని, అటువంటి స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి, వాళ్ళు సుఖాలకి, దుఃఖాలకి, కష్టాలకి, లాభాలకి, నష్టాలకి, లాభాలకి, కష్టాలకి, సుఖాలకి, ఇంకా ఈ వేటికి గూడా చలించిపోరనమాట. అటువంటి ఒక దృఢత్వం మనకొచ్చేస్తుంది. అంటే ఇన్‌సెన్సిటివిటీ కాదు. మన మనం చేయాల్సిన పనిని ఇది నా బాధ్యత, నా డ్యూటీ అని అనే విధంగా మనం చేయాల్సొస్తుందనమాట. ఎందుకంటే మన రోజువారీ విషయంలో కూడా కొన్ని సార్లు హ్మ్, ఆ పరిస్థితి అలా అయ్యుండకపోయినా గానీ, మన మనసు మనకు ఒక అపోహ కలిగిస్తదనమాట. ఎలా అంటే, మన కుటుంబ సభ్యుల పట్ల గానీ, మన బాధ్యతలు మంచిగా నిర్వర్తిస్తున్నాం. కానీ, వాళ్ళు మనల్ని రికగ్నైజ్ చేయరు. వాళ్ళు మనల్ని పట్టించుకోరు అన్నట్లు ఒక ఫీలింగొచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఒక టెంపుల్‌లో మేము సేవ చేస్తుంటాము. కానీ, సేవ చేసేటప్పుడు కూడా ఏమవుతుందంటే, నాకంత రికగ్నిషన్ లేదు. నేను చేసే సేవకి వీళ్ళ విలువ ఇవ్వట్లేదు. నన్ నా 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 అంటే నన్ను సరిగ్గా రెస్పెక్ట్ చేయట్లేదు అనే ఒక రకమైన భావన మనకొచ్చేస్తుందనమాట. సో, దానివల్ల ఏమంటుంటే ఇది నేను చేయడమా? ఇది చేయడం అవసరమా? నాకు చేయాల్సిన అవసరం లేదు అనే ఒక భావనతోటి ఆ పని చేసే పని కూడా వదిలేయడానికి మనం నిర్ణయించుకుంటాము. ఇప్పుడు చూస్తే చాలా వరకు ఈ మనస్పర్ధలు, ఈ మామూలుగా హ్మ్, మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎందుకొస్తాయంటే ఇటువంటి ఆహ్, సరైన అవగాహన లేకపోవడం వల్ల. కర్మ ఎందుకు జేయాలి? నేను పనెందుకు జేయాలనే దాని మీద. ఓకే. ఇక్కడ అర్జున్ కూడా అదే క్వెషన్ వచ్చిందనమాట. ఇప్పుడు నేను సుఖంగా ఉండకపోతే ఈ కర్మలు చేసి నాకేం ఉపయోగం అని ఒక భావన వచ్చేసింది అర్జున్‌కి. వచ్చిన తర్వాత అర్జునుడు ఫస్ట్ కృష్ణుడు ఏం చేశాడంటే అర్జున్‌కి రెండో అధ్యాయంలోనే చెప్పాడు. నీ కర్మలు ఎలా చేయాలనేసి. దాని తర్వాత ఈ అధ్యాయంలో ఎందుకు చెప్తున్నాడంటే, కర్మ ఒక మనిషిని ఎలా బంధిస్తుంది అనేసి. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ట్రాఫిక్ రూల్స్ లేవనుకోండి. హ్మ్. ఒక స్పీడ్ లిమిట్ 40, 40 కిలోమీటర్స్ పర్ అవర్ అంతే ఉంటుంది. కానీ అక్కడ 40 కిలోమీటర్స్ పర్ అవర్ అని ఆ నియమం ఉంది. ఆ స్పీడ్ లిమిట్ ఉంది అని తెలియక ఆ వ్యక్తి దాని మీద 100 కిలోమీటర్ పర్ అవర్ ఎళ్ళాడనుకోండి. వెంటనే దానికి ఫైన్ వచ్చేస్తుంది. అంటే తనకి ఒక ఒక జరిమానా అంటే చట్టాన్ని అతిక్రమిస్తాడనమాట. అంటే చట్టం అంటే ఏంటో తెలియాలనమాట. ఇప్పుడు ఒక ఒక ప్రతి దేశానికి ఒక రూల్సు ఒక ఒక చట్టం ఉంటుంది. ప్రతి దేశానికి తర్వాత
ప్రతి గ్రామానికి, ప్రతి సిటీకి ఒక రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఏదైనా ఈవెంట్ జరిగిందనుకోండి, అక్కడ వెళ్తే అక్కడ ఆ ఈవెంట్ కోఆర్డినేటర్ అక్కడ రూల్స్, రెగ్యులేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. ఆ రూల్స్ తెలియకుండా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం ఆటోమేటిక్‌గా ఇబ్బందుల్లో ఎదుర్కోవాల్సి వస్తుందనమాట. అందుకే కృష్ణుడు ఏం చెప్పాడంటే, కర్మ అనేది ఎలా పనిచేస్తుందంటే, మనం చేసే ప్రతి దానికి ఒక కృతజ్ఞతగా కర్మాణ్యత్ యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. చేసే ప్రతి పనిని కూడా భగవంతుని కోసం అంటే యజ్ఞం కోసం, అంటే యజ్ఞపురుషుడు ఎవరు? విష్ణువు. అంటే కృష్ణుడి కోసం చేస్తే మనము యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన. అలా కాకుండా కేవలం తన కోసం చేసే వాళ్ళకి కర్మ చేసుకునే వాళ్ళని కర్మ ఇక్కడనే బంధేస్తుంది అని కృష్ణుడు చెప్తున్నాడు. తదర్థం కర్మ కౌంతేయ లేదా భగవంతుడి కోసం చేస్తేనే ముక్త సంఘ సమాచార. భగవంతుడి కోసం ఎప్పుడైతే చేసామో అప్పుడు అదే కర్మ మనల్ని ఈ భౌతిక జగత్తు నుంచి ముక్తిని ప్రసాదిస్తుంది. సో అలా చెప్పిన తర్వాత వేరే దేవతల పట్ల ఎందుకు కృతజ్ఞతగా ఉండాలి అవన్నీ చెప్తాడు. దాని తర్వాత వివిధ రకాల చెప్పిన తర్వాత ఫైనల్లీ ఈ స్టేజ్కి వచ్చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఈ కర్మకి కర్మ ఎలా చేయాలో చెప్పాడు. కానీ కర్మకు ఉండే పరమశత్రువు, అంటే ఒక కర్మయోగికి ఉండే పరమశత్రువు ఎవరు అంటే, ఇప్పుడు మనమంతా పని చేస్తున్నాము. కుటుంబంలో చాలా రోల్స్ ఉన్నాయి. ఒక మదర్‌గా, ఫాదర్‌గా, లేకపోతే ఒక బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, అటువంటి వివిధ రకాల బాధ్యతలు మనకున్నాయి. సో అవి చేసేటప్పుడు అవన్నీ ఒక భక్తి, అంటే భగవంతుని కోసమే చేస్తున్నాము అనే భావన ఉండేది ఒక స్టేజ్. అది కేవలం వివిధ దేవతలకి ఆరాధించి చేసేది, లేక వేరే దేవతలను ఆరాధిస్తూ, కేవలం ఒక కర్మ లెవెల్లో ఉంటూ చేయడం ఇంకో కేటగిరీ. ఒక కేటగిరీ ఏమో భక్తి మార్గంలోకి వచ్చి భగవంతుని తృప్తి కొరకు పనులు చేయడం. ఇంకో కేటగిరీ ఏంటి, కేవలం నేను సోమవారం ఈ గుడికి వెళ్తాను, మంగళవారం ఈ గుడికి వెళ్తాను, ఆ పూజ చేస్తాను, ఈ నోము చేస్తాను అని మామూలుగా, అంటే అది ఒక వైదిక మార్గం అది. సో ఈ రెండు మార్గాలు మనం అంటే ఈ రెండు మార్గాల్లో పనిచేసే వారికి వాళ్ళకి మెయిన్ విలన్ ఏంటి అంటే, వాళ్ళకు ఉండే పరమశత్రువు ఎవరు అంటే దాని గురించి ఇక్కడ మాట్లాడుతాం అన్నమాట. అదేమంటారు కృష్ణ నిష్కామ కర్మయోగం యొక్క అత్యుత్తమ స్థాయి. ఫస్ట్ ఏం చెప్తున్నాడు, నిష్కామ కర్మయోగం చేయనమాట, చెయ్యి అని చెప్తాడు ఈ శ్లోకం 3.30. ఓకే, మూడో అధ్యాయం 30వ శ్లోకం. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత అజ్వర. సో ఇప్పుడు అర్జున్కి కృష్ణ చెప్తానంటే, కాబట్టి అర్జున, నువ్వు నీ సమస్త కర్మలు నాకు సమర్పించి నా గురించి సంపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉండి లాభాపేక్ష లేకుండా ఇది నాది అనే మమకారం విడిచిపెట్టి బద్ధకాన్ని లేదా మానసిక ఆందోళనను విడిచిపెట్టి యుద్ధం చెయ్యి. అంటే మనం ఏ పని చేసినా కానీ ఫస్ట్ మన కోసం, అంటే ఒక స్వార్థం కోసం కాకుండా ఇది నా డ్యూటీ, భగవంతుడి కోసం చేస్తున్నాను, ఇది నా బాధ్యత అన్నట్లు చేయాలన్నమాట. ప్రభుపాదుల గారు ఏమంటున్నారు, ఇది ఎలా అంటే ఒక సైనికుడు, ఒక లెఫ్టినెంట్, ఒక సైనికుని మీద ఒక కమాండర్ ఉంటాడు కదా, కమాండర్ ఆదేశాల ప్రకారం కమాండర్ కాల్చమంటే కాల్చాలి, కమాండర్ కాల్చొద్దంటే కాల్చొద్దు అనమాట. అటువంటి ఒక డిసిప్లిన్ మన కర్మ చేసే వాళ్ళకి కలిగి ఉండాలన్నమాట. సో మరి మనం పని చేసేటప్పుడు మరి అంటే నేను పని చేస్తున్నా, మరి నాకేం లేదా, నాకు ఈ పని పట్ల నాకేం అంటే నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు అంటే ఎలాగ మనం మనల్ని గురించి మనం ఎటువంటి భావనలో ఉండాలంటే, ఇది ఏది కూడా నాది కాదు, కేవలం ఫలితాన్ని ఆశించకుండా. ఇప్పుడు ఎలాగైతే ఒక బ్యాంకులోకి వెళ్ళామనుకోండి, బ్యాంక్ ఉద్యోగి, బ్యాంక్ క్యాషియర్ ఏం చేస్తారు, లక్షలు కోట్లు లెక్క పెడతారు. కానీ తను డ్యూటీ అయిపోయిన తర్వాత అన్ని లక్షల కోట్లు అన్ని కూడా బ్యాంక్ వాళ్ళకు అప్పచెప్పేసేసి లెక్కలన్నీ టాలీ చేసేసి కేవలం తన బిలాంగింగ్స్ ఏమన్నా అవి తీసుకొనేసి బ్యాంక్ నుంచి బయటకు వెళ్తాడు. అంటే తను రోజంతా కూడా ఎంతో డబ్బుతో డీల్ చేసినా కానీ తను
దాంట్లో ఏది కూడా ఆశించకూడదు. ఆశిస్తే ఏమవుతుందంటే హి విల్ బి ఏ థీఫ్. అలాగే మనం చేసే పనుల వల్ల కూడా సుఖాన్ని, సంతోషాన్ని నేనే పొందాలనే భావన మనకు ఉండకూడదనమాట. కేవలం అది మన డ్యూటీ. ఇప్పుడు మాకు కూడా కొన్ని సార్లు ఏముంటుందంటే వెళ్లి కొన్ని సార్లు ప్రోగ్రామ్ చెప్తాం. ఒక ప్రోగ్రామ్‌కెళ్ళినప్పుడేమో చాలా మంది చాలా రెస్పెక్ట్ ఇస్తారు. చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అందరూ చెప్తే బాగా వింటారు. కొన్ని ప్రోగ్రామ్స్‌కి వెళ్ళినప్పుడేమో అస్సలు వినరు. ఎట్లా చూస్తారంటే ఎట్లా ఉంటుందంటే కొంచెం ఎందుకొచ్చారబ్బా! వీళ్ళు అన్నట్లు ఉంటుందనమాట. అంటే వాళ్ళకి అదొక మోటివేషన్ ఉన్నదనమాట. కరెక్ట్ స్పిరిచ్యువల్ మోటివేషన్. ఇంకా మామూలుగా ఒక ఏదైనా సాఫ్రాన్ ఇటువంటి వస్త్రాలేసుకొని వెళ్ళినప్పుడు కొన్ని సార్లు అకారణంగా చాలా రెస్పెక్ట్ వస్తుందనమాట. వచ్చి కాళ్ళు మొక్కుతారు. అదంతా చేస్తారు. కొన్ని సార్లు అకారణంగా చాలా ద్వేషం వస్తుందనమాట. అంటే కొంచెంమంది ఏం చేస్తారంటే వీళ్ళు చూడండి పారాసైట్స్ అంటే వేరే వాళ్ళ ఎలాగైతే మామూలుగా పారాసైట్స్ అంటే ఎలా అంటే మీకు తెలుసు కదా! పారాసైట్స్ అంటే ఏంటో. మామూలుగా ఒక లీచెస్ అంటారు గదా! ఏమంటారు మామూలుగా ఆహ్, జంతువుల శరీరానికి ఉండేసి వాళ్ళ రక్తాన్ని పీలుస్తాయి గదా! అటువంటివన్నమాట. సో, వాటితో కంపేర్ చేస్తారనమాట. అంటే మనం ఏం చేస్తున్నాము? సేవ చేస్తున్నాము. మేము బుక్ డిస్ట్రిబ్యూషన్‌కెళ్తాము, లేదా ప్రచారానికెళ్తాము, లేదా ప్రోగ్రామ్‌కెళ్తాము. కొన్ని సార్లు మంచిగా రెస్పెక్ట్ వస్తుంది. కొన్ని సార్లు ఇట్లా రివర్సల్స్ వస్తాయి. అవన్నీ కూడా భగవంతుని కోసం భరిస్తామనమాట. అవన్నీ కూడా ఆహ్, భగవంతుడి సేవలో ఇది భాగమే అన్నట్లు మనం ఎందుకంటే కొన్ని మంచి జరిగినాయనుకోండి, భగవంతుని యొక్క కృప అనుకుంటాం. ఏదైనా చెడు జరిగిందనుకోండి, అది నేను ఎప్పుడో ఏదో జన్మలో చేసిన కర్మ వల్ల ఈ బాధ నాకు కలిగిందనుకుంటామనమాట. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో గూడా మీ కుటుంబ సభ్యుల విషయంలో కూడా కొన్ని సార్లు అందరు కుటుంబ సభ్యులు బాగా కోఆపరేటివ్‌గా ఉంటారు. కొన్ని సార్లు అంత కృతజ్ఞత చూపించరనమాట. ఎంత చేసినా గాని ఒక ఒక ఆహ్, డోంట్ కేర్ మెంటాలిటీ ఉంటదనమాట. వీళ్ళు ఇంతేలే అన్నట్టు ఉంటారనమాట. సో, ఇదొక ఉదాహరణ అనమాట. కేవలం అంటే ప్రతి ఒక్కరి జీవితంలో అనమాట. అంటే మనం చేసే ప్రతి పని విషయంలో గూడా మనం ఈ లాభాపేక్ష ఉండకూడదనమాట. వచ్చిందా? ఓకే. నైస్ కృష్ణాస్ మెర్సీ. రాలేదా? అది గూడా కృష్ణాస్ మెర్సీ. ఎందుకంటే దానివల్ల ఏంటంటే మన యొక్క పాపకర్మ అంతా నశించిపోతుందనమాట. ఇంకా మనం చేసే ప్రతి పనిలో గూడా మమకారాన్ని విడ్డాం. ఇది నాది, అది నేను అనే ఒక భావాన్ని మనం పూర్తిగా వదిలేసేయాలి. ఈ అహాన్ని పూర్తిగా వదిలేసి, మన శరీర సంబంధాల వల్ల కలిగే తాత్కాలిక బంధాలను పక్కన బెట్టి, కేవలం భగవత్ కార్యం కోసమే పనులు చేయాలన్నమాట. అలాగనేసి కొన్ని సార్లు ఏం చేస్తాంలే అని ఒక బద్ధకం కూడా వస్తుందన్నమాట. చూడండి మన 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 మెటీరియల్ డ్యూటీస్‌తో పాటు మన స్పిరిచ్యువల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి. మెటీరియల్ డ్యూటీస్ ఏంటి? మనకి మన మన భార్యగా, భర్తగా, తల్లిగా, తండ్రిగా మనం చేసే బాధ్యతలన్నమాట. అవి మన మెటీరియల్ డ్యూటీస్ అంటే భౌతిక కర్తవ్యాలు. మామూలుగా సాంసారిక బాధ్యతలు. కానీ మన స్పిరిచ్యువల్ డ్యూటీస్ కూడా ఉన్నాయన్నమాట. స్పిరిచ్యువల్ డ్యూటీస్ అంటే ఏంటి? సాంగత్యంలోకి రావడము, లేకపోతే నెక్స్ట్ అసోసియేషన్, దాని తర్వాత సాధన చేయడము, దాని తర్వాత ఆహ్, సేవ చేయడము అవన్నీ కూడా స్పిరిచ్యువల్ డ్యూటీస్. స్పిరిచ్యువల్ డ్యూటీస్‌లో గాని, మెటీరియల్ డ్యూటీస్‌లో గాని మనం ఎటువంటి బద్ధకం, ఎటువంటి అలసత్వం ప్రదర్శించకూడదనమాట. చూడండి కొంచెంమంది రెగ్యులర్‌గా టెంపుల్‌కెళ్ళేసి మంచిగా సేవ చేసి, సాధన చేసి వస్తుంటారు. కొంచెంమంది మాత్రం ఏం వెళ్తాంలే టెంపుల్‌కి ఇవన్నీ ఆహ్, అవసరం లేదు అన్నట్లు వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. అంటే ఈ 2 రకాల వ్యక్తులు కూడా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? తన జీవితాన్ని పూర్తిగా సార్థకత చేసుకుంటున్నారు. ఆహ్, తను తనకుండే శక్తి, తనకుండే టైము, తనకుండే రిసోర్సెస్ తోటి తను హీస్ హీస్ త తన తన యొక్క స్పిరిచ్యువల్ లైఫ్‌కి తను ఒక మార్గాన్ని క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇంకో వ్యక్తి ఏం చేస్తున్నాడు? కేవలం తనకుండే మంచి కర్మని అనుభవిస్తున్నాడు మాత్రమే. కానీ ఆ మంచి కర్మ ఎప్పుడైతే అయిపోతుందో తను పతనం అయిపోతాడు. సో, అందుకే 2 ఆధ్యాత్మిక బాధ్యతలు మరియు భౌతిక బాధ్యతలు రెండిటి మీద మనం మన యొక్క కర్తవ్యాన్ని మనం ఆహ్, ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. దాని తర్వాత కృష్ణుడు 31st శ్లోకంలో ఏమంటున్నాడు? ఈ శ్లోకం ఏంటంటే
మొత్తం మా స్క్రిప్చర్స్ యొక్క వీటి యొక్క సారం ఏంటంటే, ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవ శ్రద్ధవంతో నసూయంతో ముచ్యంతేపి కర్మభిః. ఎవరైతే నా ఆదేశాల ప్రకారం తమ విధులను నిర్వర్తిస్తారో మరియు ఎవరైతే అసూయ లేకుండా అత్యంత శ్రద్ధతో విశ్వాసంతో ఈ ఉపదేశాలను అనుసరిస్తారో అటువంటి వారు కర్మల యొక్క బంధాలు అంటే పాప పుణ్యాల నుంచి విముక్తులవుతారు. అంటే చెప్పాను కదా, కర్మలు ఎప్పుడైతే మనం భక్తి పరంగా భగవంతుని ఆదేశాల ప్రకారం చేస్తామో అప్పుడు అదే కర్మలు మనల్ని భగవంతామని చేరుస్తాయి అన్నమాట. ఓకే, మనం ఇప్పుడు ఈ ఈ దాంట్లో అసూయ ఎందుకు వాడారంటే, మనము మామూలుగా గురువుల పట్ల కానీ సాధువుల పట్ల కానీ భగవంతుని పట్ల కానీ కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఒక రకమైన యాటిట్యూడ్ ప్రదర్శిస్తాం అన్నమాట. అంటే నేను ఎందుకు వీళ్ళకు వినమ్రతగా ఉండాలి, నేను ఎందుకు వీళ్ళు చెప్పేది నేను ఎందుకు వినాలి, అసలు నా జీవితం గురించి డిసైడ్ చేయడానికి వీళ్ళు ఎవరు అనే ఒక రకమైన యాటిట్యూడ్ వస్తుంది అనమాట. అంటే వాళ్ళ పట్ల ఒక ఎన్వి ప్రదర్శిస్తుంది అనమాట. ఎందుకు భగవంతుడే ఎప్పుడు జస్ట్ అలా ఉంటాడు, నేను అందం ఆయన నామం జపం చేయాలి, ఆయన సేవ చేయాలి, లేదా గురువులు వచ్చినా కానీ వాళ్ళ పట్ల నేను ఎందుకు వినమ్రతగా అనుకోగా ఉండాలి. ఒక రకమైన రెబిలియస్ మెంటాలిటీ మనకి మన అసూయ ఆ రెబిలియస్ మెంటాలిటీ రూపంలో బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ప్రభుపాదులు ఏమన్నా అంటే మనం ఈ ఈ ఈ అసూయని ముందు విడిచిపెట్టాలి. ఎందుకంటే కృష్ణుడు ఏమంటాడు, సుహృదం సర్వభూతానం. కృష్ణుడు ఏది చేసినా కానీ మన మంచి కొరకు చేస్తాడు. ఎలాగైతే ఇప్పుడు చూడండి, కొంచెంమంది చిన్నపిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఏమంటారంటే నువ్వు రోజు స్కూల్కి వెళ్ళు, వచ్చి హోంవర్క్ చేసుకో, వీడియో గేమ్లు వదిలిపెట్టు, టీవీలు చూడొద్దు, యూట్యూబ్లు చూడొద్దు అని ఎందుకు అంటున్నారు? అది కేవలం పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, వాళ్ళ మంచి కోసమే. వాళ్ళు చేసినా చేయకపోయినా వాటి వల్ల పేరెంట్స్కి వచ్చే లాభం నష్టాలు ఏమీ ఉండవు. కేవలం వాళ్ళ మంచి కొరకు, వాళ్ళ బాగు కొరకే చెప్తుంటారు అనమాట. అలాగే మన కృష్ణుడిని ప్రేమించవచ్చు, కృష్ణుడిని ద్వేషించవచ్చు, ఏం చేసినా కానీ కృష్ణుడికి దానివల్ల వచ్చే నష్టం కానీ లాభం కానీ ఏమీ లేదు దానివల్ల. కానీ ఏమంటారంటే ఎప్పుడైతే మనం ఈ కృష్ణుని పట్ల ద్వేషభావన వదిలేసేసి కృష్ణుని పట్ల కృష్ణుడు నా మిత్రుడు, కృష్ణుడు ఈజ్ మై వెల్ విషర్, కృష్ణుడు కానీ గురువు కానీ నా యొక్క అత్యంత శ్రేయోభిలాషులు. ఎలాగైతే మన తల్లిదండ్రుల పట్ల మనకి ఎంత నమ్మకం ఉంటుందో అంతకంటే కూడా ఒక నమ్మకం మన భగవంతుని పట్ల గురువుల పట్ల ఉండాలి. అప్పుడే మనం వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్, వాళ్ళు చెప్పే బోధల్ని మనం మన జీవితంలో అనుసరిస్తాము. దానివల్ల మన జీవితం సార్థకత అవుతుంది. దానివల్ల మనకు గురువులకు కానీ కృష్ణుడు కానీ వచ్చేది ఏది రాదు. సో మరియు శ్రద్ధ యొక్క శక్తి. ఒక సామాన్య మానవుడు కేవలం భగవంతుని ఆదేశాలను సంపూర్ణంగా ఆచరించలేకపోయినప్పటికీ ఆయన మాటలపై దృఢమైన విశ్వాసం ఉంచితే అతను కూడా కర్మ నియమాల నుంచి విముక్తి అవుతాడు. కొన్నిసార్లు మామూలుగా ఈ రెగ్యులేషన్స్, రూల్స్ అవన్నీ ఉంటాయి, కానీ కొంచెం మంది భక్తులు అన్ని చేయలేరు అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు భగవద్గీత క్లాస్కి రావాలి, అలా చేయాలనేసి చెప్తున్నాం కదా. కానీ కొంచెమంది భక్తులు ఏంటంటే వాళ్ళకుండే పరిస్థితుల వల్ల వాళ్ళు రాలేరు, వాళ్ళకుండే టైం లిమిట్స్, వాళ్ళకుండే వేరే బాధ్యతల వల్ల రాలేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఒకవేళ రాలేకపోయినా కానీ వాళ్ళ యొక్క భావన ఎలా ఉండాలంటే, నేను రాలేకపోతున్నాను అనే నేను ఈ సేవ చేయలేకపోతున్నాను అనే ఒక భావన, అంటే ఒక రకమైన అంటే వాళ్ళకి ఒక డోంట్ కేర్ మెంటాలిటీ ఉండకూడదు అనమాట. అయ్యో మంచిగా ఇంత మంచి సాంగత్యం దొరుకుతుంది, నేను సాంగత్యం తీసుకోలేకపోతున్నానే, ఇంకా ఒక లాంగింగ్ అనేది ఉండాలన్నమాట. అంటే పూర్తి విశ్వాసం ఉండాలి చెప్పే భగవంతుని మెసేజ్ పట్ల కానీ మనం చేసే భక్తి పట్ల కానీ పూర్తి విశ్వాసం ఉండాలి. ఎన్నో జన్మల పుణ్య ఫలితం వల్ల మనకు వచ్చే ఆపర్చునిటీగా మనం దాన్ని భావించాలి. అంతేకాకుండా ఇది భగవంతునికి సేవ చేసినా చేయకపోయినా ఒకటే, భగవంతుని సాధన చేసినా చేయకపోయినా ఒకటే, నా జీవితంలో ఏం తేడా కనపడట్లేదు అనేటువంటి మెంటాలిటీ ఉందనుకోండి, అటువంటి వ్యక్తి వాళ్ళు ఎక్కువ ప్రోగ్రెస్ అవ్వలేరు. కానీ ఎవరైతే వ్యక్తి తను ఒకవేళ రెగ్యులర్గా డెడికేటెడ్గా ఈ సాంగత్యం తీసుకోవడం, సేవ చేయడము, సాధన చేయడం చేస్తుంటారో
కొన్ని సార్లు వాళ్ళు వాళ్ళ పరిస్థితులను బట్టి మిస్ అవ్వచ్చు. మిస్ అయినప్పుడు మనకుండే మన అంటే మీరే వేరే వారి గురించే కాదు, మేము కూడా మిస్ అవుతాం అన్నమాట. మంగళారతికి మిస్ అవుతాము. లేకపోతే కొన్ని సార్లు పొద్దున్నే జపం చేస్తాం. కొన్ని సార్లు పొద్దున్నే జపం చేయకుండా మిస్ అవుతాం. సో, అయ్యో! నేను మంచి మంచి టైం యూజ్ చేసుకోలేకపోయాను అనే ఒక భావంతోటి మనకు ఒక అంటే మనకు మనకు ఆ లాంగింగ్ ఉందనుకోండి. అంటే అది చెయ్యాలి, భగవంతునికి అలా సేవ చేయాలని ఒక తపన ఉందనుకోండి. ఆ తపన వల్ల ఆ వ్యక్తిలో ఉన్న పాపాలన్నీ కూడా దహించేస్తుందనమాట. అంటే లాంగింగ్ ఫర్ కృష్ణ విల్ బర్న్ ఆల్ ద రియాక్షన్స్. ఓకే. సో, అలా ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, భగవంతుని ఆదేశాలు సంపూర్ణంగా పాటించలేకపోయినప్పటికీ, బట్ భగవంతుని భగవంతుని మాటలపై పూర్తి దృఢమైన విశ్వాసం ఉంచితే అతను కూడా ఆ స్టేజ్ దాటేస్తాడనమాట. అంటే కొంచెంమంది ఉంటారు. వాళ్ళు కొంచెంమంది బ్రాహ్మణులనుకోండి. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చాలా శుద్ధంగా బతుకుతుంటారు. చాలా డెడికేటెడ్‌గా స్పిరిచ్యువల్ లైఫ్‌లో డెడికేటెడ్‌గా ఉంటారు. ఇంకా కొంచెంమంది మంచి కుటుంబాల నుంచి వచ్చి వాళ్ళకు భక్తి అంటే తెలుసు. భగవంతుడి సేవ ఎలా చేయాలో తెలుసు. అవన్నీ తెలిసుంటాయి. కానీ కొంచెంమంది అటువంటి దానికి నోచుకోరు. అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అంత ఎడ్యుకేటెడ్ కాదు. వాళ్ళ పరిస్థితులు ఇటువంటి సాంగత్యం తీసుకోవడం, ఇటువంటి చేసుకోవడానికి గల తీసుకునే స్టేజ్‌లో వాళ్ళు లేరనమాట. కానీ వాళ్ళు కేవలం ఒక భావనతోటి, అయ్యో! నేను భగవంతుని చేరుకోలేకపోతున్నా అనే ఒక లాంగింగ్ తోటి వాళ్ళు దాన్ని అధిగమిస్తారనమాట. అంటే మీకు అర్థమవుతుంది కదా! ఏం చెప్తున్నాను. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే మధ్యలో ఆపి అడిగేసేయండి. ఓకే. ఇంకేంటి, ఆరంభ దశలో వైఫల్యాలు సహజం. మామూలుగా మనం ఏదైనా స్పిరిచ్యువల్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు గానీ, లేకపోతే ఏదైనా ఏ మంచి పని చేయాలనుకున్నా గానీ, చాలా వరకు స్టార్టింగ్‌లో మనకి కొన్ని రివర్సల్స్ వస్తాయి. అంటే ఓటమి జరుగుతుంది. మంచిగా చేయలేకపోతాము. దానివల్ల రిజల్ట్స్ రాదు. ఇవన్నీ ఇవి న్యాచురల్ అన్నమాట. ఎలాగైతే ఒక చిన్న శిశువు ఏం చేస్తాడంటే, లేచి నిలబడి నడిచేటప్పుడు తప్పటడుగులు వేసి చాలా సార్లు కింద పడిపోతాడు. అలాగనేసి ఆ పిల్లాడు లేచి నడవడం మానేశారనుకోండి, తన కాళ్ళ మీద తను నిల్చొని, తన కాళ్ళ మీద తను నడవడం ఆపేశారనుకోండి, ఆపేస్తే తను ఎప్పటికి నడవలేడు. సో, అలాగే మన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనకు మన 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 బద్ధకం వల్ల కొన్ని, లేకపోతే మన యొక్క అజాగ్రత్త వల్ల కొన్ని, లేకపోతే మన పరిస్థితులు అంటే మనకు కంట్రోల్ లేకుండా జరిగే విషయాల వల్ల కూడా మన యొక్క ఆహ్, ఆధ్యాత్మిక జీవితం ఆధ్యాత్మిక జీవితంలో లోపాలు తలెత్తుతాయన్నమాట. సో, అలా తలెత్తినప్పుడు మనం వాటితో మనల్ని ఐడెంటిఫై చేసుకోకూడదు. అంటే వి షుడ్ నాట్ ఐడెంటిఫై విత్ అవర్ డిఫెక్ట్స్ ఆర్ విత్ అవర్ లిమిటేషన్స్ ఆర్ విత్ అవర్ మిస్టేక్స్. మనం కొన్ని సార్లు తప్పులు కూడా చేస్తాం. సరే, నేను తప్పు చేశానే, ఇంకా నా జీవితం వేస్టు అనే ఒక భావనలో వెళ్ళిపోకూడదనమాట. సో, ఇటువంటి తప్పులు, పొరపాట్లు చాలా చాలా కృష్ణుడు ఏమంటాడంటే, అపిచేత సుదురాచారో భజతే మాం అనన్యభాక్. అంటే ఎవరైతే నన్నెప్పుడు కూడా నిరంతరం నన్ను పూజిస్తుంటారో, నా పట్ల భక్తి భావంతో పని చేస్తుంటారో, వాళ్ళు కొన్ని సార్లు తెలుసో తెలియకో సుదురాచారం అంటే చాలా భయంకరమైన పాపాలు చేసినా కానీ, అవిచ సుదురాచారం భజతే మాం అనన్యవాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసతో హిష అని ఉంటది. అంటే అటువంటి వాళ్ళు త్వరగా నా భక్తి ఇంకా చేస్తున్నారు కాబట్టి, త్వరగా ఆ స్టేజ్ నుంచి మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి వచ్చేస్తారు. అటువంటి వాళ్ళు సాధువులు. వాళ్ళ పట్ల ఆహ్, ఎటువంటి నెగెటివ్‌గా అంటే ఎటువంటి చులకన భావం ప్రదర్శించకూడదనేసి కృష్ణుడు చెప్పాడన్నమాట. సో, అంటే భగవంతుని పట్ల శ్రద్ధ, భగవంతుని పట్ల భగవంతుని భక్తి చేయాలనే ఒక దృఢమైన సంకల్పం మనకి
ఎప్పుడు మనకు ఉండాలి మన మనసులో. సో ఇంకా నెక్స్ట్ వర్డ్స్ ఏంటి? 32వ వర్డ్స్. ఈ వర్డ్స్లో ఏంటి? కృష్ణ భావన కలిగి ఉండకపోవడం వల్ల, అటువంటి లాంగింగ్, అటువంటి లాంగింగ్ లేకపోవడం వల్ల, అటువంటి ప్రేమ భగవంతుని భక్తి పట్ల కానీ, భగవంతుని భక్తుల పట్ల కానీ, ఒక సాధన పట్ల కానీ, ఒక సేవ పట్ల కానీ, ఒక రకమైన ఈ కొంచెమంది చూడండి, రోజు గుడికి వెళ్తుంటారు. ఒకరోజు వెళ్ళిపోలేకపోతే, అరే నేను ఈరోజు గుడికి వెళ్ళలేకపోయానే, అరే నేను రోజు జపం చేయలేకపోయాను, ఈరోజు కీర్తన చేయలేకపోయాను అనే ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అది మంచి పొజిషన్లో ఉంటారు అనమాట. అంటే వాళ్ళ మనస్థితి చాలా మంచిగా ఉందన్నమాట. కానీ కొంచెమంది ఏంటి, అలా లేకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే, అంటే కృష్ణుని పట్ల, భగవంతుని పట్ల ఒక భక్తి భావన, ప్రేమ అనురాగం లేకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే, ఇది ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞానావిమూఢాస్తాన్విధి నష్టాన్న చేతస. కానీ ఎవరైతే అసూయతో నా ఉపదేశాలను తృణీకరిస్తారో, పట్టించుకోరో, మరియు వీటిని క్రమబద్ధంగా అనుసరించరో, అటువంటి వారిని సమస్త జ్ఞానశూన్యులుగా, వివేకహీనులుగా మరియు పతనమైపోయిన వారిగా భావించాలి. వారు పొందే పరిపూర్ణత అంతా వ్యర్థమైపోతుంది. సో కానీ ఎవరైతే భగవంతుడు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు కృష్ణ ఏం చెప్తున్నాడు, ఇలా పని చేయకూడదు అనేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. అలా కాకుండా వాళ్ళ ఇష్టం వాటినన్నిటిని పట్టించుకోకుండా వదిలేసేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని గడుపుతారు. వాళ్ళ జీవితంలో ఏది సాధించగానే అది వ్యర్థం కిందికే అయిపోతుంది అనేసి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. సో ధిక్కారానికి శిక్ష. ఒక దేశపు అత్యున్నత న్యాయస్థానం, చూడండి, మనకు అత్యున్నత న్యాయస్థానం ఒక ఎలా బ్రతకాలనేసి ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. అప్పుడు అలా న్యాయస్థానానికి అనుగుణంగా మన జీవితాన్ని లీడ్ చేయకపోతే మనకు ఆటోమేటిక్గా శిక్షార్హులు అనమాట. సో కానీ భగవంతుడు అటువంటి డైరెక్ట్ శిక్ష లేరు అనమాట. అరే నువ్వు రోజు జపం చేస్తున్నావు, ఈరోజు జపం చేయలేకపోయావు అనే శిక్ష అనమాట. కానీ మనం అటువంటి తప్పులు గ్రాడ్యువల్ ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ లౌకిక ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా కానీ ఆధ్యాత్మికంగా అతను జీరో. అంటే స్పిరిచువల్గా ఏమవుతుందంటే మన స్పిరిచువల్ లైఫ్ నాశనం అయిపోతుంది. అంటే మనకు మన ఆధ్యాత్మిక జీవితం పట్ల ఎటువంటి ప్రేమ, ఎటువంటి ఆసక్తి ఉండదన్నమాట. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, అతని హృదయం శూన్యంగా ఉండడం వల్ల అతను తన ఆత్మ గురించి కానీ, పరమాత్మ గురించి కానీ ఎటువంటి జ్ఞానం ఉండదు. అటువంటి జ్ఞానం లేని వల్ల ఏమవుతుందంటే వాళ్ళ జీవిత గమ్యం సర్వనాశనం అయిపోతుంది అనమాట. అంటే భగవద్గీత మార్గాన్ని నిరసించే వారి జీవితంలో నిజమైన శాంతి కానీ, పరిపూర్ణత కానీ లభించే అవకాశమే లేదు. వారు చేసే ప్రయత్నాలన్నీ చివరికి విఫలమడమే కాక వారి పతనానికి దారితీస్తాయి. చూడండి, భగవద్గీతలో చెప్పిన కృష్ణుడు, ఎవరైతే భగవద్గీతలో చెప్పినట్లు వాళ్ళ జీవితాన్ని కొంచెమైనా అనుసరించి, చూడండి, ఎవరైనా జీవితంలో సక్సెస్ఫుల్ అవుతారు, ఎవరైనా జీవితంలో సంతోషంగా ఉన్నారంటే వాళ్ళ జీవితాన్ని మనం ఇప్పుడు మన ప్రిన్సిపల్స్ నేర్చుకున్నాం కదా భగవద్గీత. మన జీవితంలో ఎలా నడుచుకోవాలి, ఫస్ట్ నిస్వార్థంగా ఉండాలి, తర్వాత ఒక నిష్కామ కర్మ చేయాలి, అంటే స్వార్థంగా ఉండకూడదు. అటువంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా. మనం భౌతిక ప్రపంచంలో ఎవరిని చూసినా కానీ ఎవరైనా సక్సెస్ అయ్యారంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రిన్సిపల్స్ పాటించే వాళ్ళు సక్సెస్ అయి ఉంటారు. ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళు ఈ ప్రిన్సిపల్స్ పాటించారు కాబట్టి హ్యాపీగా ఉంటారు. ఒకవేళ ప్రిన్సిపల్స్ పాటించకపోయినా కొంచెంమంది హ్యాపీగా కనపడతారు, కానీ వాళ్ళ హ్యాపీనెస్ ఇట్స్ ఏ షార్ట్ లివ్డ్. వాళ్ళది వాళ్ళు ఎంత ఉన్న స్థితిలో ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడోసారి మళ్ళీ పతనం అయిపోక తప్పదు. ఎందుకంటే దట్ ఆర్ ద నేచర్స్ లాస్, భగవంతుని యొక్క నియమాలు అవన్నీ. సో అందుకే కృష్ణుడు కోసం ఈ శ్లోకం యొక్క తాత్పర్యం సందేశం ఏంటంటే, కృష్ణుడి కోసం పనిచేయడం మరియు ఆయన ఆదేశాలను పాటించడం వల్ల వచ్చే ఫలితాలు ఈ శ్లోకంలో వివరించబడ్డాయి. ఓకే, సో భగవంతుని పట్ల భక్తితో చేస్తే మనల్ని మోక్షం వైపు తీసుకెళ్తుంది.
అలాగే అలా కాకుండా భగవంతుని యొక్క ఆదేశాలను పట్టించుకోకుండా ఎలా పనిచేయడం వల్ల ఎలా ఇష్టం వచ్చినట్టు పనిచేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా మన యొక్క కండిషనింగ్ ఎక్కువైపోతుంది. మనకి ఈ భౌతిక ప్రపంచంలోనే మళ్ళీ మనకి మరో జన్మ మరో జన్మ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో మరి అందరూ అన్ని చేయొచ్చా అంటే అందరికీ అన్ని సాధ్యపడదు. ఇప్పుడు నాలాగా వేరే వాళ్ళు చేయలేరు, వేరే వాళ్ళలాగా నేను చేయలేను. అది మనకు క్లియర్గా అర్థం కావాలి. ఫస్ట్ మనం ఏది చేయము, ఏది చేయగలము, ఏది చేయలేము, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది ఏది మంచిది, ఏది చెడుది అనేసి మనకి సరైన విజ్ఞత కలిగి ఉండాలన్నమాట. సో అందుకే ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడు ఈ శ్లోకంలో, స్వభావం స్వధర్మం, క్షత్రియ వైరాగ్యం వద్దు అనేసి దాని గురించి మాట్లాడుతున్నాడు. ఏంటిది శ్లోకం 33వ శ్లోకం. సదృశం చేష్టేతే స్వస్య ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహిం కిం కరిష్యతి. జ్ఞానవంతుడైన వ్యక్తి కూడా తన సహజ స్వభావానికి అనుగుణంగానే ప్రవర్తిస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రకృతి యొక్క త్రిగుణాల అంటే సత్వ రజో తమ గుణాల ద్వారా తాము పొందిన స్వభావాన్ని అనుసరిస్తారు. అలాంటప్పుడు ఇంద్రియాలను బలవంతంగా అణిచేయడం వల్ల ఏమి ప్రయోజనం సాధించగలరు అని కృష్ణుడు చెప్తున్నాడు. అంటే ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. సో వాళ్ళకి స్వభావాన్ని బట్టి వాళ్ళ యొక్క పనులు చేయాలి. చూడండి, మామూలుగా బయట ఇక్కడ ముందు ఈ భాష్యం చదివి చెప్తాను. కృష్ణ భావనామృతం అనేది దివ్యమైన స్థితిని సాధించే వరకు ఏ జీవుడైనా కానీ ప్రకృతి యొక్క త్రిగుణాలకు లోబడే ఉంటాడు. అంటే మామూలుగా ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా సత్వగుణము, రజోగుణము, తమో గుణాల్లో పనిచేస్తారు. కానీ ఎవరైతే కృష్ణ భక్తి చేస్తారో, కృష్ణ భావనత చేస్తారో వాళ్ళు ఈ మోడ్స్ ఆఫ్ నేచర్, ఈ త్రిగుణాలకు అతీతంగా పనిచేస్తారనమాట. కానీ లౌకిక ప్రపంచంలో ఎంతటి విద్వాంసుడైనప్పటికీ కేవలం పుస్తక జ్ఞానంతో లేదా సిద్ధాంతాలతో మాయ నుంచి బయటపడడం అసాధ్యం. సో అంటే కేవలం కృష్ణ భక్తి చేయడం ద్వారా మాత్రమే మనం ఈ మాయ నుంచి బయటపడతాం. కానీ కొంచెంమంది ఇంటలెక్చువల్స్ ఉంటారు, యోగులు ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళంత ఈజీగా బయటపడడం వాళ్ళకి చాలా కష్టం అనమాట. ఓకే, కానీ మరి మన కృష్ణ భక్తి ఎటువంటి భక్తి చేయాలి? హనుమంతుడి భక్తి చేస్తున్నాడు, కుంతిమారిని భక్తి చేస్తుంది, ఇంకా ఏంటి సీతాదేవి భక్తి చేస్తుంది, ఇప్పుడు సన్యాసులు భక్తి చేస్తున్నారు, గృహస్థులు భక్తి చేస్తున్నారు, బ్రహ్మచారులు భక్తి చేస్తున్నారు, క్షత్రియులు కూడా భక్తి చేస్తున్నారు, అర్జున్ లాంటి వాళ్ళు కూడా భక్తి చేస్తున్నారు. ఎటువంటి భక్తి చేయాలి? ఎలా తెలుస్తుంది మనకి అంటే మన యొక్క నేచర్ ఏంటి, మన యొక్క క్వాలిటీస్ ఏంటి, దాన్ని బట్టి భక్తి చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక టెంపుల్లోనే ఒక వ్యక్తి తనకి కొన్ని పనులు చేత కావు, అంటే కొన్ని పనులు ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలన్నా కానీ, ఏదైనా పని చేయాలన్నా కానీ దాన్ని సిస్టమేటిక్గా ఏ తప్పులు లేకుండా చేయడం తనకు సాధ్యపడదు. తనకి ఏం సాధ్యపడుతుంది? కీర్తన చేస్తాడు, లేకపోతే మామూలుగా క్లాసులు ఇస్తాడు. కానీ ఒక ప్రణాళిక ప్రకారం ఒక ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ చేయాలి, ఒక సర్వీస్ ఎలా చేయాలనే దానికి ఉండకపోవచ్చు. కానీ కొంచెంమందికి ఈ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉంటాయన్నమాట. పనులు ఎలా మంచి పనులు చాలా బాగా చేస్తారు, పర్ఫెక్ట్గా చేస్తారు అనమాట. సో అంటే భక్తి కూడా చూడండి, నవవిధ భక్తి అనమాట. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. దీంట్లో ఏ భక్తి అంగమైనా తీసుకోవచ్చు. అంటే కొంచెంమంది కేవలం ఇట్లా శ్రవణ కీర్తనాలు అంటే భగవంతుని నామాన్ని, భగవంతుని క్లాసెస్ వినడము, జపం చేయడం అటువంటి మాత్రమే చేయగలరు అనమాట. ఇప్పుడు ఇంకా కొంచెంమంది ఏంటి సేవ చేస్తారనమాట. ఇప్పుడు పాట్ వాషింగ్ చేస్తారు, కుకింగ్ చేస్తారు, వెజిటేబుల్ కటింగ్ చేస్తారు. కొంచెంమంది ఏంటి క్లాసులు ఇస్తారు, కానీ అంతేగాని ఈ పనులు చేయలేరు. సో అలా అంటే వాళ్ళకి ఎటువంటి పని వీలవుతుంది, ఎటువంటి దాంట్లో వాళ్ళు నిష్ణాతులు అంటే, ఇప్పుడు మనకి మామూలుగా బయట అనుకోండి, బ్రాహ్మణులు, వైశ్యులు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అని వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి.
అంటే బ్రాహ్మణులకు చేయాల్సిన పనులు ఇవి, వైశ్యులు చేయాల్సిన పనులు ఇవి, క్షత్రియులు చేయాల్సిన పనులు ఇవి అనేసి మనకు అంతా తెలిసిపోతుందనమాట. సో, కానీ అది వర్ణాశ్రమాలు కూడా ఎలా ఉండాలి? గుణ, కర్మ విభాగశ. అంటే వాళ్ళ యొక్క ప్రవృత్తి, వాళ్ళ యొక్క నేచర్‌ని బట్టి, వాళ్ళ యొక్క గుణ, కర్మ వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళు దాన్ని ఎంచుకుంటారు. వాళ్ళు బ్రాహ్మణులు గానో, క్షత్రియులు గానో, వైశ్యులు గానో, శూద్రులు గానో, బ్రహ్మచారి గానో, గృహస్థ గానో, వానప్రస్థ గానో, సన్యాసి గానో ఉండాల్సొస్తుందనమాట. అంతేగాని కేవలం నేను బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టినా గదా! నేను నాలో క్వాలిఫికేషన్ లేకున్నా గానీ నేను బ్రాహ్మణ్ణి అనుకోని అటువంటిదంతా కూడా అపోహ. ఓకే. సో, అలాగే టెంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా గదా! టెంపుల్ ఎగ్జాంపుల్‌లో మనల్ని చూసి గురువులు గాని, అంటే ఒక అథారిటీస్ కానీ ఏం చేశారంటే, ఓకే. మీరు ఈ పనులు చేయడంలో మీరు చాలా బాగా చేస్తున్నారు. మీరు ఈ పనులు చేయండి. మామూలుగా కొంచెమంది ఇక్కడ టెంపుల్‌కొచ్చేసి వంట బా చేస్తారనమాట. చాలా బా చేస్తారు వంట. అయితే ఆ వంట చేసే వ్యక్తి ఏమనుకుంటే నాకు క్లాస్ ఇవ్వడాన్ని నేను క్లాస్ ఇవ్వాలి అనుకుంటున్నాను అనేసి, నేను క్లాస్ ఇవ్వలేకపోతున్నానే అని నా క్లాస్ ఇవ్వడం పెద్ద అంటే భగవద్గీత క్లాసులు, భాగవతం క్లాసులు ఇవ్వడం చాలా పెద్ద సర్వీసు. వంట చేయడం చాలా చిన్న సర్వీసు. హ్మ్. లేదా లేదు ఆల్టర్ మీదకెళ్ళేసి భగవంతునికి హారతి ఇయ్యడము, లేకపోతే భగవంతునికి డెకరేట్ చేయడము, అదేమో చాలా ఉన్నతమైన సేవ. ఆహ్, లేదా మామూలుగా ఆహ్, పాట్ వాషింగ్ అంటే ఏంటి? మామూలుగా కిచెన్‌లో ఎళ్ళినప్పుడు ఏదైనా గిన్నెలు కడగడం అవన్నీ కూడా ఆహ్, చాలా చాలా చీప్ సేవ అంటే చీప్ సర్వీసు అని భావన కొంచెంమందికి ఒక అపోహల వల్ల ఇటువంటి భావన వస్తుందనమాట. కానీ భగవంతుని విషయంలో 2 కూడా సమానమే. హ్మ్. కానీ మరి కొంచెం మంది డివోటీస్‌కి మాత్రం ఒక సర్వీస్ ఇచ్చేసి, కొంచెం మంది డివోటీస్‌కి మాత్రం ఇంకో రకమైన సర్వీస్ ఎందుకిస్తున్నారంటే, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క నేచర్‌ని బట్టి, ఈ పనులు వీళ్ళు చేయలేరు, ఈ పనులు చేయగలరనేసి దాన్ని బట్టి గురువులు మనకి సేవనిస్తారనమాట. సో, అలా అంటే మన 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 నేచర్ ఏంటి, దాన్ని బట్టి మనం మన సేవలు చేయాలనమాట. ఓకే. ఇంకా అలా గాకుండా కృత్రిమ వైరాగ్యం వద్దు. ఇప్పుడు అర్జునుడున్నాడనుకోండి. అర్జునుడి విషయంలో అతనేమంటాడంటే, నేను యుద్ధం చేయను, యుద్ధం చేసుకోకుండా నేను డైరెక్ట్ సన్యాసం తీసుకొనేసేసి అడవిలోకెళ్ళిపోయి అడవిలోకెళ్ళిపోతాననేసి చెప్తున్నాడు. కానీ కృష్ణుడు ఏమంటాడంటే, అటువంటి నువ్వు చేయలేని పనులు అంటే నువ్వు అవి చేయొచ్చు. కానీ దానివల్ల నీకు జరిగే లాభం కంటే నీవు నీ ధర్మాన్ని చేయకపోవడం వల్ల చూడండి వంట చేసే వ్యక్తి వంట చేయకుండా ఎళ్ళేసేసి క్లాస్ ఇస్తా అనుకోండి. నువ్వు క్లాస్ ఇస్తే మరి వంట ఎవరేస్తారు? అంటే మరి నేనెప్పుడు జీవితాంతం వంట చేస్తూనే ఉండాలంటే, ఇప్పుడు నువ్వు వంట చేయగలవు. నీకు ఆ స్కిల్ ఉంది. ఆహ్, నువ్వు నీ నువ్వు నువ్వు చేసే సేవను నువ్వు బాగా చెయ్యి. అంతే అలా గాకుండా నేను వంట చేసే వ్యక్తి ఎళ్ళేసి నేను ఇప్పుడు క్లాస్ ఇచ్చిన వ్యక్తి కంటే కూడా నేను మంచి క్లాస్ ఇస్తాననేసి క్లాస్ ఇవ్వడానికెళ్ళాడనుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఏదో ఒక ఆహ్, ఆహ్, అంటే డెఫిషియన్సీ వచ్చేస్తుందనమాట. ఒక ఒక వ్యవస్థలో. సో, అందుకే కృష్ణుడు అర్జున్‌కి ఏమంటున్నాడంటే, "నువ్వు క్షత్రియుడివి. క్షత్రియుడిగా నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించకుండా నువ్వెళ్ళేసి బ్రాహ్మణ వేషం వేసుకొనెళ్తే, మళ్ళీ క్షత్రియుడిగా నిర్వర్తించిన బాధ్యతలు ఎవరు చేస్తారు?" అనేసేసి కృష్ణుడు అర్జున్‌తో చెప్తున్నాడు. అలాగే మనం కొన్ని సర్వీస్ చేయొచ్చు. వాటినే మనకి మన యొక్క ఆఫరింగ్‌గా మన యొక్క సేవగా మనం చేయడం చాలా మంచిది అని కృష్ణుడు చెప్తున్నాడు. అలా గాకుండా అనవసరమైన వైరాగ్యాన్ని కూడా ప్రదర్శించకూడదనమాట. ఓకే. చాలా శ్లోకాలున్నాయి. సో, ఇంకా అలా సో, అలా పనులు చేస్తున్నప్పుడు కొన్ని సార్లు ఏమవుతుందంటే, ఆ పనుల పట్ల ఒక రాగం పెరుగుతుంది. అంటే ఒక ఇష్టత గాని, అయిష్టత గాని పెరుగుతుందనమాట. అంటే కృష్ణుడు ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, రాగద్వేషాల నియంత్రణ. అంటే మన మన మనం చేసే పనులు చేసేటప్పుడు ఆ పని పట్ల మనకు అటాచ్‌మెంట్ ఉండకూడదు. మరి ద్వేషం కూడా ఉండకూడదనమాట. అలాగే మనం వేరే డ్యూటీస్ డీల్ చేసేటప్పుడు కూడా వాళ్ళ పట్ల ఎక్కువగా రాగం ఉండకూడదు. అంటే నాకు ఈ వ్యక్తి అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం.
కానీ ఇంకో ఈ వ్యక్తి అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. తన మొహం కూడా చూడదలుచుకోలేదు. అంటే రాగము, ద్వేషం 2 కూడా మంచిది కాదనేసి కృష్ణుడు చెప్తున్నాడు. ఈ శ్లోకం 34వ శ్లోకం. ఇంద్రియాస్యేంద్రియాస్ ఇంద్రియాస్యేంద్రియాస్యేర్తే రాగద్వేషా వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్త్వౌ హాస్య పరిపంక్తినౌ. ఇంద్రియాలకు మరియు వాటికి సంబంధించిన భౌతిక విషయాలు అంటే విషయ సుఖాల పట్ల రాగద్వేషాలు అంటే ఆకర్షణ కానీ మరి వికర్షణలు కానీ కలగడం సహజం. కానీ మనిషి వాటిని నియంత్రణలో వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ రాగద్వేషాలు ఆత్మ సాక్షాత్కార మార్గంలో నడిచే వారికి పెద్ద అడ్డంకులు. అంటే మనం నేను చెప్పాను కదా, ఒక మిలిటరీ కమాండర్ వచ్చేసి నువ్వు కాల్చు అంటే కాల్చాలి, కాల్చొద్దు అంటే కాల్చకూడదు అనమాట. అంటే నువ్వు ఆ పని చెయ్యి అంటే చేయాలి, చేయొద్దు అంటే చేయకూడదు అనమాట. మరి ఎవరు చెప్తారు చేయకూడదు అంటే? మన యొక్క స్పిరిచువల్ అథారిటీస్ చెప్తారు, మన యొక్క గురువులు చెప్తారు అనమాట. అంటే గురువులు ఎవరు? గురువులు అంటే శుద్ధ భక్తులు, అంటే కృష్ణ భక్తులు. వాళ్ళు దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ కృష్ణ. కృష్ణుడు మనకి ఎక్స్టర్నల్ గా గురువు రూపంలో, ఇంటర్నల్ గా పరమాత్మ రూపంలో మనకు చెప్తారనమాట. సో దాన్ని బట్టి మనం పనులు చేయాలి. సో ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ ఇంద్రియ సుఖాలను శాస్త్రబద్ధంగా ఎలా నియంత్రించుకోవాలో కృష్ణుడు ఇక్కడ మార్గదర్శనం చేస్తున్నాడు. శాస్త్ర నియమాల కృష్ణ భావనామృతంలో ఉన్న వారికి భౌతిక సుఖాలపై సహజంగానే విరక్తి ఉంటుంది. కానీ ఆ స్థితిలో లేని సామాన్యులు శాస్త్రాల్లో చెప్పబడిన నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. అంటే మామూలుగా ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆటోమేటిక్గా ఏ పనైనా ఒకటైనా ఒక భావనలో ఉంటారు. మరి ఎటువంటి రాగద్వేషం, నాకు ఈ పని అంటే ఇష్టం, నాకు ఈ పని అంటే ఇష్టం లేదు, నాకు ద్వేషం కానీ, నాకు ఈ వ్యక్తి అంటే ఇష్టం, నాకు ఈ వ్యక్తి అంటే ఇష్టం లేదు అనే రాగద్వేషాలకి అతీతంగా ఉంటారు. కానీ అటువంటి ఆ స్టేజ్లో లేని వ్యక్తి ఏం చేయాలంటే కేవలం తను శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, తన అథారిటీస్ ఏం చెప్తున్నారు, అది మాత్రం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పని చేయాలన్నమాట. సో మామూలుగా ప్రభుపాదులు ఏం చేస్తారంటే ఇక్కడ సెక్స్ లైఫ్ గురించి చెప్తారనమాట. మామూలుగా మన శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ సెక్స్ లైఫ్ అనేది కేవలం ఒక మ్యారేజ్లోనే ఉంటుంది. మ్యారేజ్ బయట సెక్స్ చేయకూడదు, అంటే సెక్షువల్ రిలేషన్షిప్ ఎవరితో మెయింటైన్ చేయకూడదు అనేసి చెప్తారనమాట. సో మరి కొన్నిసార్లు మనకి శాస్త్రాల్లో పరాశరముని సత్యవతితో కలడము, లేదా ఇంకా పంచపాండవులు ఒక పత్ని అటువంటి వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు అనమాట. వాళ్ళు డిఫరెంట్ లెవెల్ అనమాట. వాళ్ళు ఇప్పుడు పరాశరముని సత్యవతి మాత పెళ్లి కాలేదు, కానీ సత్యవతి మాతకి సత్యవతి మాత ద్వారా పరాశరముని వ్యాసదేవుని కన్నాడు. కుంతిమారాన్ని, వివిధ దేవతలు వచ్చి కుంతిమారానికి సంతానాన్ని ఇచ్చారు. అలాగనేసి దేవతలకి కుంతిమారానికి పెళ్ళైందంటే అది వాళ్ళు మామూలుగా ఈ భౌతిక లెవెల్ కాకుండా వాళ్ళు ఆధ్యాత్మిక లెవెల్ అని, స్పిరిచువల్ లెవెల్ అనమాట వాళ్ళు ఉండేది. సో వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకుండా కేవలం అంటే అరే వాళ్ళు చేశారు కదా అనేసి మనం ఇమిడియేట్ చేయకూడదు అనమాట. ఇప్పుడు కృష్ణుడే అనుకోండి, కృష్ణుడు భగవంతుడు ఎంతోమంది గోపికలతో నాట్యం చేశాడు. కృష్ణుడు గోపికలతో నాట్యం చేశాడు అనేసి మన పెళ్లిగాని అమ్మాయిలతోటి లేకపోతే వేరే అమ్మాయిలతోటి మనం ఫ్రీగా మిక్స్ కాము. అంటే ఆ లెవెల్ వేరు, ఈ లెవెల్ వేరు అనమాట. అంటే కృష్ణ భావనతో, అంటే పూర్తిగా కృష్ణ కాన్షియస్లో ఉండే వ్యక్తులు, అంటే గురువులు కానీ సాధువులు కానీ మనం ఎప్పుడు కూడా ఇమిటేట్ చేయకూడదు అనమాట. దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే, ఒకసారి శంకరాచార్యులు తన శిష్యులతో పాటు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాడు అనమాట. అప్పుడు బాగా దాహం వేస్తుంది అనమాట. దాహం వేస్తే అక్కడ ఒక వ్యక్తి మామూలుగా కళ్ళు తీస్తున్నాడు అనమాట, తాటి కళ్ళు తీస్తున్నాడు. కిందకి తీస్తుంటే శంకరాచార్యులు వేసేసి తాటి కళ్ళు తీసుకునేసి ఈ తాటికల్లు బ్రహ్మమే, నేను బ్రహ్మమే అనేసి తాటికల్లును తాగేశాడు అనమాట. కళ్ళును తాగాడు అనమాట. ఎందుకు? అది అత్యవసరమైన పరిస్థితి అనమాట. అయితే ఈ తనతో పాటు శిష్యులు ఏం చేశారంటే
అరే మా గురువుగారు తాగేస్తారు కదా, కళ్ళు తాగారని మనం కూడా వాళ్ళు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కుండలు ఎత్తుకునేసి ఇది బ్రహ్మమే నేను బ్రహ్మం అనేసి వాళ్ళు కూడా తాగేశారు అనమాట. అదే శంకరాచార్యులు అప్పుడు ఏం మాట్లాడారు అనమాట. తర్వాత మళ్ళీ నడుచుకుంటూ పోతుంటారు అనమాట. నడుచుకుంటూ పోతుంటే ఆ, ఒక ఊరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక వ్యక్తి పాదరసాన్ని కరిగిస్తుంటాడు అనమాట. పాదరసం అంటే తెలుసు కదా, మామూలుగా ఇనుములా ఉంటుంది అనమాట, మెటల్. పాదరసాన్ని కరిగిస్తుంటే శంకరాచార్యులు వెళ్ళేసేసి ఇది బ్రహ్మమే నేను బ్రహ్మం అనేసి ఆ వేడి వేడి పాదరసాన్ని తాగేశాడు అనమాట. తాగేస్తాడు. తాగేస్తే తనకి ఏం కాదు, శంకరాచార్యులకి ఏం కాదనమాట. ఎందుకంటే తను ఆ, సిద్ధ పురుషుడు, తను భగవత్ స్వరూపుడు అనమాట. అప్పుడు శిష్యుల వైపు చూస్తారనమాట, మీరు కూడా తాగుతారా అనేసి. శిష్యులు ఒక్కరు కూడా ముందుకు రారనమాట, భయపడిపోతారు. అంటే ఇక్కడది ఆ మనల్ని ఇప్పుడు సాధువులు కళ్ళు తాగలరు, మరిగిపోయిన పాదరసాన్ని కూడా తాగలరు. అంటే వాళ్ళ యొక్క లెవెల్ డిఫరెంట్ అన్నమాట. కానీ వాళ్ళని మనం అనుకరించకూడదు, కేవలం అనుసరించాలి. అనుసరించాలంటే వాళ్ళ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మాత్రమే మనం మనకి ఏవైతే మనం చేయగలమో అవి మాత్రమే మనం వాళ్ళ జీవితాల నుంచి నేర్చుకోవాలి. ఓకే. సో ఇంతటితో అభ్యర్థం, ఇప్పుడు లేట్ అయిపోతుంది. మీకు ఏమన్నా ప్రశ్నలు కానీ, క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ ఉంటే అడగండి. ఇంకా ఇంకా ఉంది కదా ఇది ఇక్కడ డిస్క్రిప్షన్లో. సో అంటే ఇప్పుడు ఇంకేమంటున్నారు ఇక్కడ ప్రభువుల వారు, శాస్త్రబద్ధంగా అనుమతించిన భౌతిక సుఖాల పట్ల కూడా మనం అతిగా ఆకర్షితం కాకూడదు. చూడండి, ఆ మనం చెప్పారు కదా, ఈ సెక్స్ అనేది మామూలుగా ఫ్యామిలీ లైఫ్లో అలౌడ్ అనేసి. అంటే ఆ, ఒక ఒక వివాహం చేసుకున్నప్పుడు భార్యాభర్తల పట్ల ఈ ఆ, లైంగిక సంబంధాలు ఉండొచ్చు అనేసి అలౌడ్. కానీ అరే భార్యాభర్తల పట్ల నా భర్త నా భార్య అనేసి ఇంకా ఎక్కడ వీధిలో పడితే వీధిలో హక్ చేసుకోవడం, మామూలుగా ఇప్పుడు ఈ వెస్ట్రన్ కల్చర్లో ఉంటుంది అనమాట. ఎక్కడ చూసినా బయట కానీ ఆఫీస్లో కానీ ఎయిర్పోర్ట్ కానీ ఎక్కడ చూసినా వాళ్ళు హక్కులు చేసుకొని ముద్దులు ఇచ్చుకొని అట్లా చేస్తుంటారు అనమాట. అంటే ఆ, మరి శాస్త్రబద్ధంగా అది అలౌడ్ అయినా కానీ రాగద్వేషం ఏ దాని పట్ల కూడా మరీ మితిమీరిపోకూడదు అన్నమాట. దానికి ప్రతి దాన్ని కూడా నియమబద్ధకంగా ఉండాలి. అంటే ఒక సోషల్ ఎటికెట్ పాటించాలనేది చెప్తారనమాట. అలాగే ఏ విషయమైనా కానీ మనల్ని ఎక్కువగా రాగానికి ద్వేషానికి గురి చేస్తుందంటే దాన్ని చాలా చాలా తగ్గించేశారనమాట. అందుకే ప్రతి విషయంలో కూడా కృష్ణ భక్తి పరమ అవసరం. లౌకిక సుఖాలను బలవంతంగా వదిలేయడం కంటే అంతఃకరణను కృష్ణుని ప్రేమ పూర్వక సేవలో నిమగ్నం చేయడం వల్ల ఇంద్రియాలపై సహజంగానే ఇంద్రియ నియంత్రణ వస్తుంది. ఇంద్రియ విరక్తి అసలైన అంతిమ లక్ష్యం ఇంద్రియ విరక్తికి అసలైన అంతిమ లక్ష్యం ఏంటంటే కృష్ణ భావనలో స్థిరపడ్డమే. అంటే ప్రభుపాద వారు ఏమంటారంటే మనకి మనకు మనకి మనకి మన ఇంద్రియాలకి వివిధ రకాల గుణాలు ఉంటాయి. ఏంటి, మనం ఎప్పుడు కూడా ఇప్పుడు మన చెవులు మంచి మ్యూజిక్ వినాలనుకుంటాయి. మన మన మనం మనకు ఎవరి గురించో మాట్లాడాలనుకుంటాము. మన నోరు ఎప్పుడు కూడా వీటి విషయాల గురించి మాట్లాడాలనుకుంటుంది. మన నోరు ఏం చేస్తుంది, తనకు మంచి మంచి తినాలనిపిస్తుంది. సో మనం మంచి వినాలన్నప్పుడు కృష్ణుని యొక్క గాథలను కానీ కృష్ణుని యొక్క లీలల్ని కానీ వినడం మంచిది. మనకు తినాలనిపించినప్పుడు మంచి మంచి వెజిటేరియన్ మీల్ కృష్ణునికి ఆఫర్ చేసి ప్రసాదం తీసుకోవడం అంటే అది ఉత్తమం. అంటే మనకు ఉండే ప్రతిదీ కూడా మనకు సంసార జీవితం కానీ బ్రహ్మచర్యం కానీ చేసే ప్రతి పనిని కూడా కృష్ణునికి సేవగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు దానివల్ల వచ్చే ఎటువంటి రియాక్షన్ రాదనమాట. అంటే ఇంద్రియాలు ఆటోమేటిక్గా కంట్రోల్కి వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు చూడండి, మనకు బాగా ఆకలిస్తుంది అనుకోండి, మనం వేరే వేరే వాటి పట్ల మనసు వెళ్ళిపోతుంది అనమాట. కానీ ఎవరైతే తృప్తిగా తింటారో వాళ్ళకి మంచి మంచి స్వీట్ ఇచ్చి ఆఫర్ చేసిన అమ్మ నాకు ఏమొద్దు నేను తినలేను అంటారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ తృప్తి పడ్డారు కాబట్టి. అదేవిధంగా మనం ఎప్పుడైనా కానీ కృష్ణునికి సంబంధించిన వాటితో తృప్తి పడడం వల్ల ఏమవుతుందంటే మనం బయట అనవసర విషయాల పట్ల ఇప్పుడు చూడండి, మనకి మంచిగా కృష్ణలీలను వినేసి కృష్ణ భావనతో మంచిగా ఉన్నాం అనుకోండి, సాటిస్ఫై అనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే అనవసరంగా వెళ్ళేసి బయట సినిమాలు చూడడము, లేకపోతే పాలిటిక్స్ గురించి కానీ దాని గురించి కానీ ఇంట్రెస్ట్ పోతుంది అనమాట.
సో అది మంచి మార్గం. అంటే ఇంద్రియాలని కృష్ణుడి భావనలో, కృష్ణ సేవలో వినియోగించడం వల్ల ఆటోమేటిక్గా అవి భౌతిక విషయాల పట్ల విరక్తిని పెంపొందుతాయి. ఓకే, ఇది 30వ శ్లోకం నుంచి మనం వచ్చే క్లాస్లో స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎక్కువ లేవు, లేకపోతే అవ్వగొట్టేద్దాం ఇప్పుడే. ఆల్రెడీ టైం అయిపోయిందండి. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దానికి మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా? ప్రభుజీ, భక్తిలో దృఢ విశ్వాసం అంటే ఒక మనం గోల్ పెట్టుకోవటమా, లేకపోతే అసలు ఇంకేమైనా అర్థం ఉందా ప్రభుజీ? దృఢ విశ్వాసం అంటే మాతాజీ, మనం చేసే భక్తి పెరగాలే కానీ తగ్గిపోకూడదు అనమాట. చూడండి, మనకు కొంచెం మంది భక్తుల పట్ల కానీ, సేవ పట్ల కానీ, సాధన పట్ల కానీ మన మంచి స్టార్టింగ్లో మనం ఏం చేస్తాము, ఏదో 2 రోజులు జాయిన్ చేస్తాము, ఇంకా లేదా ఎప్పుడో వారానికి ఒకసారి క్లాస్ వింటాము. కానీ అలా కాకుండా మనం ప్రోగ్రెస్ అవుతాం. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రోగ్రెస్ అంటే దాని తెలుగులో ఏమంటారు, ప్రోగ్రెస్, దెర్ ఈజ్ అ ప్రోగ్రెషన్, దెర్ ఈజ్ అ డిగ్రెషన్. అంటే పతనం అవ్వడం కానీ వృద్ధి చెందడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. మనం వృద్ధి చెందకపోతున్నామా, వృద్ధి చెందట్లేదు అంటే ఆటోమేటిక్గా పతనం కిందకి దారితీస్తుంది అనమాట. అంటే మన 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 యొక్క మన ఎఫర్ట్స్ అన్ని ఎలా ఉండాలంటే, మనం మనకుండే భక్తిని ప్రిజర్వ్ చేసుకుంటూ దాన్ని పెంచుకోవడానికి ట్రై చేయాలి. కానీ మరీ తగ్గించుకుంటూ రోజు 2 రోజులు ఛాన్ చేసేవాళ్ళు ఇంకా ఆ జపాన్ని కూడా వదిలేయడము, అటువంటివి చేయకోకుండా మోటివేషన్ పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడు మోటివేట్ అయి ఉండాలి, ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా ఎక్కువ భక్తి సేవ చేయాలి, ఇంకా ఎక్కువ సాధన చేయాలి, ఇంకా అటువంటి మోటివేషన్ ఉండాలన్నమాట. సో అంటే అంటే అది కేవలం భౌతిక పని పట్ల పని ద్వారా కాకుండా వాటిని మనం ఎంత కృష్ణ కాన్షియస్ గా ఉంటున్నాము అంటే, కొంచెమంది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పానంటే, కొంచెమంది మామూలుగా వయసులో ఉన్నప్పుడు చాలా చాలా పనులు చేస్తారు. కానీ కొంచెం వయసు అయిపోయిన తర్వాత అంత పనులు చేయలేకపోవచ్చు. కానీ వాళ్ళకున్న శక్తిని వాళ్ళు ఎంత మేరకు భగవంతుడి సేవలో వినియోగిస్తున్నారు అది చూడాలన్నమాట. అర్థమైందా మాతాజీ? ఇప్పుడు మనం పెట్టుకున్న ఒక పనిని దాన్ని పెంచుకుంటూ పోయేదాన్ని దృఢత్వం అంటారా? అంటే మనకుండే పరిస్థితులను బట్టి. చూడండి, మీరు వయసులో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి చాలా సేవలు చేశారు, వంట చేసేవారు, డెకరేట్ చేసేవారు కృష్ణుకి, ఇంకా క్లీనింగ్ చేసేవారు టెంపుల్ని. కానీ మీరు వయసు అయిపోయిన తర్వాత అవన్నీ చేయలేరు కదా. కానీ మనకి ఎంత శక్తి ఉంది, మనం ఎంత భక్తి చేయగలుగుతున్నాము అనేసి దాన్ని బట్టి. కొంచెమంది దగ్గర కోట్లు ఉంటాయి, తను ఇప్పుడు 100 రూపాయలు స్టార్ట్ చేశాడు, నెక్స్ట్ మంత్ ఏంటంటే 200 స్టార్ట్ చేయాలి. కానీ కొంచెమంది దగ్గర ఉండేదే 1000 రూపాయలు ఉంటాయి, అయినా కానీ వాళ్ళు 100 రూపాయలు స్టార్ట్ చేస్తారు. అంటే మన దగ్గర ఎంత ఉంది, మనం భగవంతుని ఎంత సమర్పిస్తున్నాం అనేసి దాన్ని బట్టి ఉంటుంది అనమాట. కృష్ణుడు ఏం చేశాడంటే అదే చూస్తాడు అనమాట, నీకు ఎంత ఉంది, నువ్వు ఎంత ఇవ్వగలిగావు అనేసి. అంటే మనకుండే టైంలో కానీ, మనకుండే శక్తిలో కానీ, మనకుండే ఆర్థిక పరిస్థితుల్లో కానీ, మనకుండే భౌతిక పరిస్థితుల్లో, అంటే అన్ని విషయాల పట్ల మన యొక్క సామర్థ్యానికి తగ్గట్టు మనం సేవ చేయాలి. అర్థమైంది? ఎవరికైనా క్వశ్చన్ ఉన్నాయా? ఓకే, మీకేం క్వశ్చన్స్ లేకుండా ఆపేద్దాం. గ్రంథరా శ్రీమద్ భగవద్గీత కీ జై, శ్రీ రూపాద్ కీ జై. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. బాగుంది.